రాష్ట్ర అసెంబ్లీలో ఇటీవల జరిగిన చర్చల్లో సోషల్ మీడియా తప్పుడు ప్రచారాల అంశం ప్రధానంగా మారింది. ఈ సమస్య రోజురోజుకి తీవ్రతరమవుతోందని, దాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు హోంమంత్రి అనిత. అందులో భాగంగా మంత్రివర్గ ఉపసంఘం అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు. ఈ ఉపసంఘం ఇప్పటికే 2 సార్లు సమావేశమై ఇతర రాష్ట్రాలలో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి మన రాష్ట్రానికి అనుకూలంగా కొన్ని సిఫారసులు కూడా చేసిందని చెప్పారు. తప్పుడు ప్రచారాలను నియంత్రించడానికి కొత్త చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం సీరియస్గా సిద్ధమవుతుందని కూడా తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1384 సోషల్ మీడియా పోస్టులపై కేసులు నమోదు చేసి 1067 మందిని అరెస్టు చేసినట్లుగా వివరించారు. తప్పుడు ప్రచారాలంటే ఏమిటి అన్నదే ఇప్పుడు అసలు విషయం. సామాజిక మాధ్యమాలలో తప్పుడు ప్రచారాలు అంటే మిస్ ఇన్ఫర్మేషన్, డిస్ ఇన్ఫర్మేషన్ లేదంటే ఫేక్ న్యూస్ అంటే నిజం కాని సమాచారాన్ని కావాలనే పంచటం. డీప్ ఫేక్ వీడియోలు, ఎడిట్ చేసిన ఫోటోసు, వాస్తవానికి సంబంధం లేని వార్తలను నిజమని చూపించటం. కులం, మతం, ప్రాంతం పేరుతో విద్వేషంతో రెచ్చగొట్టే పోస్టులు ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. ఒక ఫేక్ వీడియో వైరల్ అయితే అది ఒక్కరికి కాదు కొన్ని వేల మందికి నష్టం కలిగించగలదు. కొన్నిసార్లు గందరగోళం సృష్టించి హింసాత్మక ఘటనలకి కూడా దారితీస్తోంది. మహిళలు, మైనర్లు ఎక్కువగా ఆన్లైన్ దాడులకి గురవుతున్నారు. సోషల్ మీడియా వేదికలపై ట్రోలింగ్, మర్ఫింగ్, బ్లాక్మెయిల్ వంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పోస్టులు పెరిగిపోతుండటంతో ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని చర్యలు వేగవంతం చేసింది.